న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ దేశాల విద్యార్థులకు ఆదర్శంగా ఒకప్పుడు భారతదేశం విద్యా నిలయంగా ఉండేదని, మన దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాలే దీనికి కారణమని ప్రముఖ హైకోర్టు న్యాయవాది టీవీఎస్కే కనకరాజు అన్నారు. గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ హైస్కూల్లో నిర్వహించిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ సరస్వతి విద్యా విహార్ చైర్మన్ కె సంజీవ సభ అధ్యక్ష వహించి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి సమాజం గురించి తెలుసుకోవాలని, మంచి చెడుకు మధ్య తేడా మీకు తెలియకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. ముందుగా ముఖ్య అతిథి టీవీఎస్కే కనకరాజు జాతీయ జెండాను ఎగరవేసి ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఆయన అందజేశారు. We used to feel that India is a backward nation then. We used to feel that we are not good in anything. We were not good in anything, even cricket. After the 5th round, people used to go and come back very soon. So, this was a feeling we had then. This is all because of the colonial subjugation India had faced. It's not our. ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అందులో నిజం ఎంత ఉంది, ఆ ఇన్ఫర్మేషన్లో నిజం ఎంత ఉంది, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నిజం ఎంత ఉందని గ్రహించాలి. గ్రహించడానికి కూడా మనకి కొంచెం అందనంత ఎత్తులో ఉండదు. సో మీరు నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్ అని యూ మస్ట్ హ్యావ్ ది పర్సనల్ విట్నెస్. నువ్వు సాక్ష్యం తీసుకుంటేనే కానీ నీకు నువ్వే సాక్ష్యం, నువ్వు చూస్తేనే కానీ, లేకపోతే మాట్లాడేవాడు నీకు వెరీ క్లోజ్ అయితేనే కానీ నమ్మకూడదు. అలాగే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కానీ అది నిజమైతేనే ఇవ్వాలి, లేకపోతే ఎట్టి పరిస్థితులను మనం చెప్పకూడదు. అలాగే ఏదైనా అంటే మనకి ఆల్రెడీ స్కౌట్ స్టూడెంట్స్, తర్వాత మన స్టూడెంట్స్కి అందరికీ తెలిసింది, మన యోగా స్టూడెంట్స్ అందరికీ తెలిసింది ఏంటంటే, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. సో అవి దృష్టిలో పెట్టుకొని అది చెడ్డది మనకు అనవసరం